నమస్తే. తెలంగాణ బీజేపీ రాష్ట్ర పార్టీకి కొత్త సారథి ఎవరా అంటూ కొంతకాలంగా చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో కేంద్ర బీజేపీ అధిష్టానం మాత్రం ఈ అంశానికి తెరదించుతూ ఒక సంచలనమైన నిర్ణయం కూడా తీసుకుంది. మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నేత రామచందర్ రావు పేరు ఖరారు చేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక పెద్ద ఎత్తున ఈ అంశానికి ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. చాలామంది పేర్లు వినిపించాయి. చాలామంది ఇక కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ పేర్లు వినిపించాయి. ఇదే నేపథ్యంలో అనూహ్యంగా ఈ యొక్క తెలంగాణ బీజేపీ రాష్ట్ర సారథిగా రామచంద్రరావు గారు అయితే కాబోతున్నారు. ఇందుకు సంబంధించిన అప్డేట్ కూడా ఇక ఆయనకు అలాగే పార్టీ కూడా ఇప్పటికే ఇచ్చింది. ఇక ఆయన నామినేషన్ వేయడం, ఆ తర్వాత మంగళవారం అయితే మాత్రం ఆయన పేరు లాంఛనంగా పార్టీ ప్రకటించబోతుంది. రామచంద్రరావు గారు బీజేపీలో చాలా కీలకమైన సీనియర్ నేతగా ఉన్నారు. అలాగే ఆయనే సీనియర్ అడ్వకేట్ కూడా, పార్టీకి లాయలిస్ట్గా, అలాగే అందరినీ కలుపుగోలుగా సమన్వయం చేయగలుగుతారనే ఒక ఆలోచన. మరోవైపు తెలంగాణ బీజేపీలో అంతర్గత రాజకీయాల నేపథ్యంలో ఆయన అయితేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ అని అధిష్టానం అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన పేరు ప్రకటించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయన పేరును ఇటు బీజేపీ సీనియర్ నేతలు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన సంఘ్ వాళ్ళు కూడా అందరు కూడా ఆయన అయితేనే బాగుంటుంది, ఆయన ప్లేస్లో వేరే వారిని ఎవరు పెట్టినా మేము సహకరించమనే ఒక అంశాన్ని కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సేఫ్ గేమే మంచిది. పార్టీ లుకలుకలు బయటకు వస్తే మాత్రం పార్టీ ఎదుగుదలకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. సమన్వయంతో అందరినీ కలుపుకోలు ఉంటే బాగుంటుంది, అలాగే పార్టీకి విధేయుడైతే బాగుంటుందని కూడా అధిష్టానం చాలా యోచనలు చేసి, చాలా కసరత్తు చేసి చివరికి ఆయన పేరును ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఆయన 2016లో ఎమ్మెల్సీ హైదరాబాద్ సంబంధించిన రంగారెడ్డి హైదరాబాద్ ఏదైతే ఉందో మహబూబ్నగర్ ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత 2021లో జరిగిన ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ బరిలో నిలిచి ఓడిపోయారు. మల్కాజ్గిరి బరిలో కూడా 2 సార్లు గెలిచి కూడా ఒకసారి దగ్గరికి వచ్చి ఓడిపోయారు. ఇక చివరిసారి కూడా ఆయన ఓడిపోయారు. లాస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన మల్కాజ్గిరి సీట్ ఆశించినప్పటికీ ఈటెల రాజేందర్ పేరు పార్టీ ప్రకటించడంతో ఆయన సహకరించి ఇక వెనక్కి తగ్గారు. ఇక పార్టీలో ఒక విధేయత కలిగిన వ్యక్తిగా, అందరి సౌమ్యుడిగా, అందరితో మంచి సంబంధాలు ఉండి అందరినీ సమన్వయం చేస్తాడని ఒక పేరు ఉంది. ఎక్కడ కూడా వివాదరహితుడిగా ఉండడంతో ఆయన పేరు ఇక తప్పదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అయితేనే మంచిది అనే ఒక అధిష్టానానికి వచ్చినట్టయితే తెలుస్తోంది. ఇక పేర్ల విషయానికి వస్తే మాత్రం చివరి నిమిషం వరకైతే మాత్రం మల్కాజ్గిరి ఎంపీ అలాగే సీనియర్ రాజకీయ నాయకులు ఈటెల రాజేందర్ పేరు అయితే వినిపించింది. ఇక ఈటెల రాజేందరే కన్ఫర్మ్ అయిపోయింది, అందుకోసమే అధిష్టానం ఆలస్యం చేస్తుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గతంలో ఒక టైంలో ప్రకటించడానికి సిద్ధమైనప్పుడు కూడా పార్టీ సంబంధించిన ఒక వర్గం అయితే మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం, కొన్ని అంశాలు కూడా తీయడం కూడా ఇది ఈటెలకు మైనస్ అయినట్టు తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఈ మధ్యకాలంలో ఏదైతే కాళేశ్వరం సంబంధించిన విచారణలో భాగంగా అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన పదవికి దూరం కావడానికి కూడా ఒక కారణం అని కూడా చర్చ నడుస్తుంది. ఆయన కాళేశ్వరానికి అనుకూలంగా మాట్లాడడం, ఒకవైపు బీజేపీ అధిష్టానమేమో కాళేశ్వరం విషయంలో ఏటీఎంగా బీఆర్ఎస్ మారిందన్న సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రధానంగా ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారో ఆ అంశాలను కూడా అధిష్టాన దృష్టికి తీసుకెళ్లడం, అలాగే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కూడా కాస్త ఎఫెక్ట్ అయినట్టు కూడా కొంత సమాచారం కొన్ని వర్గాలు అయితే ఈ విషయంలో మాట్లాడుతున్నాయి. మరోవైపు ఈటెల రాజేందర్ గారు గతంలో ఆయన లెఫ్ట్ సంబంధించిన విద్యార్థి విభాగం నుండి రావడం, బీఆర్ఎస్ నుండి రావడం, దాని తర్వాత పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరైతే సంస్థాగతంగా పార్టీని నమ్ముకొనున్నారో వాళ్ళైతే మాత్రం ఆయనే సారథిని అయితే మాత్రం ఒప్పుకునేది లేదని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే కొన్ని సమస్యలు కూడా ఈటెల రాజేందర్ కాకపోవడం కారణమని తెలుస్తుంది. మరోవైపు ఎంపీ అరవింద్ పేరు వినిపించింది, మెదక్ సంబంధించిన ఎంపీ రఘునందరావు గారి పేరు వినిపించింది, అలాగే డీకే అరుణ గారి పేరు వినిపించింది. చివరి నిమిషంలో మరోసారి తెరపైకి కె లక్ష్మణ్ గారి పేరు వినిపించింది. కె లక్ష్మణ్ గారు చాలా కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడితో పాటు ఆ బీజేపీ సంబంధించిన 2 విభాగాల ఎలక్షన్ సంబంధించిన విభాగంలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఓబీసీ మోర్చాకు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. చివరి నిమిషాల్లో అనూహ్యంగా ఆయన పేరు వినిపించినప్పటికీ చివరికి మాత్రం రామచంద్రరావు గారికి అయితే మాత్రం పదవి దక్కింది. మరి ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఈ చర్చ అసలు ఎందుకు జరిగింది, అనూహ్యంగా ఇంతమంది ఉండగా రామచంద్రరావు గారిని ఎందుకు తీసుకున్నారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఎంపీల్లోనే ఒకరు అవుతారు, ఎంపీల మధ్యలోనే పోటీ ఉంది, అవసరమైతే మరోసారి బండి సంజయ్ కూడా కావచ్చు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడున్న సందర్భంలో ఒకవైపు
ఎన్నికలు మరోవైపు అంతర్గత సమస్యల నేపథ్యంలో పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ క్లియర్ కావడానికి కాస్త ఈ వ్యక్తి సమన్వయం చేసే వ్యక్తి ఉంటే బాగుంటుందన్న నేపథ్యంలో, అలాగే పార్టీలో కీలకంగా కొన్ని ఏలంచెలు పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈయనను చేస్తే బాగుంటుందన్న ప్రచారం నేపథ్యంలో ఈయన పేరుగా అధిష్టానం అనేది ఇక తప్పనిసరిగా ఖరారు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇక రామచంద్రరావు గారి ముందైతే మాత్రం 2 కీలకమైన టాస్క్లు అయితే ఉన్నాయి. చిన్న సన్న టాస్క్లు, చాలా పెద్ద టాస్క్లు అవి. ఒకటి అంతర్గత కుమ్ములాటలు. బీజేపీలో అంతర్గతంగా కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. గ్రూపులుగా విడిపోయారు. ఎక్కడ కూడా కనిపించినప్పటికీ కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే కాడికి వచ్చింది. తద్వారా ప్రతిపక్ష పాత్రలో చాలా కార్యక్రమాలు చేయాల అవసరం ఉన్నప్పటికీ కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆయన ముందు ఉన్న పార్టీని సెట్ చేయాలి, అన్ని విభాగాలను కూడా సమన్వయం చేయాలి, ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళ మధ్య కూడా గ్యాప్స్ ఫిల్ చేసి అందరినీ కలుపుకొని పోయేటట్టు కూడా చేయాలి. నెక్స్ట్ ఆయనకు అసలైన పెద్ద టాస్క్ ఏంటంటే ఎలక్షన్స్. ఎమ్మెల్సీ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని మొత్తానికైతే మాత్రం ఎలక్షన్స్ అయితే మొత్తం ఆయన ముందటున్నాయి. ఒకటి లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, నెక్స్ట్ బీజేపీ అత్యంత కీలకంగా భావిస్తున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఆయన ముందైతే మాత్రం ఫస్ట్ 2 ఎలక్షన్లు ఆయన యొక్క నాయకత్వ పటిమను తెలిపే అవకాశం ఉంది. చాలా తక్కువ టైం ఉంది. ఇంత తక్కువ టైంలో మరి ఎలక్షన్లో విజయం అనుకూలంగా రాకున్నప్పుడు కూడా ఇంత తక్కువ టైంలో అధ్యక్షుడిగా అతడు ఎన్నికల మీద ప్రభావం ఉంటుందో లేదని పక్కా పెడితే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, దీంతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది. ఒకవేళ జూబ్లీహిల్స్లో బీజేపీ గెలిస్తే లీడర్షిప్ పరంగా ఆయన కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లోకల్ బాడీ ఎన్నికలు కూడా పెద్ద టాస్కే. బీజేపీకి ఇప్పటివరకు అయితే మాత్రం లోకల్ బాడీలో అంత సత్తా లేదు, అంత ప్రాతినిధ్యం లేదు. మరి ఈసారి ఎలా ఉంటుందో ఆ రిజల్ట్స్ అయితే మాత్రం అధ్యక్షుడి పైన అయితే తప్పకుండా పడుతుంది. చూడాలి మరి వీటిని ఎట్లా ముందడిగేస్తారో. ఉన్న చాలా తక్కువ టైం ఉంది. ఒకవైపు కొన్ని నెలల్లో అంటే 3 నెలలలోపే స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే 6 నెలలలోపు ఎప్పుడైనా కానీ జూబ్లీకి సంబంధించిన ఉప ఎన్నిక రాబోతుంది. వరుస ఎన్నికలు, అంతర్గత కుమ్ములాటలు, చాలా ఇటు రాష్ట్రానికి సంబంధించి చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు బీజేపీ ఒకటే అనే ఒక ప్రచారం ఉంది, అలాగే బీజేపీ కాంగ్రెస్ అనే ఒక ప్రచారం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా బీజేపీ మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, మాకు సమాంతర దూరం ఉందని చెప్పడానికి ఆయన చాలా యాక్టివిటీస్ అయితే ఆయన సారథ్యంలో నిరసనలు, పోరాటాలు కూడా చేయాల్సిన సందర్భం అవుతుంది. ఇలా మొత్తానికి 2 నుండి 3 టాస్క్లు అయితే మాత్రం ఆయన దగ్గరున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా కనిపించడానికి, వచ్చే ఎన్నికల్లో మేమే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ధీడు అని చెప్పడానికి బీజేపీని తీసుకెళ్లడం ఒకటైతేంది. నెక్స్ట్ జూబ్లీహిల్స్ అలాగే లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్నవి, అవి కూడా ఆయన ముందు చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తానికి మాత్రం సస్పెన్స్కు తెరదిస్తూ కేంద్ర బీజేపీ అయితే మాత్రం సారథి పేరునైతే ఖరారు చేసింది. దీంతో ఇక తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు అయితే కాబోతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? రామచంద్ర గారి నియామకం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? మరి ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని చక్కదిద్దుతాడా? వరుస ఎన్నికల్లో ఆయన యొక్క ఇంపాక్ట్ అయినా చూపించబోతున్నారా? మరి ఆయన కాకుంటే ఇంకొవరైతే అధ్యక్షుడు అయితే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ చేసి చెప్పండి.